నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నాలాలు ఆక్రమించి నిర్మాణం చేస్తే ఊరుకునేది లేదని రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరిక. సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆజీవన్ జీఎం కార్యాలయం ఎదుట నిరసన దీక్ష ప్రారంభం. గోదావరి కని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం మహిళలు ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలను ఘనంగా. గోదావరి కని ఎల్బీ నగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేత. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో దాత కీర్తిశేషులు కాశిరెడ్డి రఘునామన్ రెడ్డి జ్ఞాపకార్థం వారి మనుమడు కాశిరెడ్డి సాత్విక్ రెడ్డి, తండ్రి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆర్థిక సహాయంతో గురువారం ముదిగొండ పాత గ్రామ పంచాయతీ ఆవరణంలో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దెహటి చెంగయ్య మాట్లాడారు. గతించిన వారి జ్ఞాపకార్థంగా పేదలకు ఇలాంటి వైద్య శిబిరం నిర్వహించడానికి ముందుకొచ్చిన దాతల్ని అభినందిస్తున్నట్టు తెలిపారు. కంటి సమస్యతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకూడదని తరచుగా ఇలాంటి ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో 157 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 17 మందికి శస్త్రచికిత్స నిర్వహించడానికి హైదరాబాద్ కు పంపించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుద్దేటి చెంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, లయన్స్ సభ్యులు గాజుల రాజేష్, వనం శ్రీనివాసులు, వస్కుల సత్యనారాయణ, నల్లగ సత్యనారాయణ, కుంచుకూరి లక్ష్మణ్, దినేష్, ఆప్థమాలజిస్ట్ హరి, కమలపూర్ ముదిగొండ మాజీ సర్పంచ్లు రేపాణి ఇద్దయ్య, వడ్డేపల్లి జయహింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముదిగొండ గ్రామ ప్రజలకు శుభోదయం, నమస్కారం. ఈరోజు ముదిగొండ పాత గ్రామ పంచాయతీ ఆవరణలో ముదిగొండ గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి మనమడు యూకే వారి ఆర్థిక సహకారంతో ముదిగొండ గ్రామ పంచాయతీలో ఈరోజు ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ శిబిరంలో ఈ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అందులో అర్హులైనటువంటి వారికి హైదరాబాదు వారికి శస్త్రచికిత్స చేయించి తిరిగి వారిని వాళ్ళ గ్రామానికి చేర్చడం జరుగుతున్నది. అవసరమైనటువంటి వారు ఎవరైనా సరే ఆధార్ కార్డు తీసుకొని రేపు ఉదయం లయన్స్ కంటి ఆసుపత్రికి రావాల్సిందిగా వారికి సూచించడం జరిగింది. మరి లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ద్వారా దాదాపు 39 సంవత్సరాలుగా కొన్ని వందల గ్రామాలలో కొన్ని లక్షల మంది ప్రజలకు మేము సేవా కార్యక్రమాలను అందించడం జరుగుతున్నది. ఈ లయన్స్ క్లబ్ దేవరకొండ ద్వారా ఇప్పటి వరకు మరి విద్య, వైద్య మరియు కుట్టు శిక్షణ, స్వయం ఉపాధి, అన్నదాన కార్యక్రమాలు మరియు పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా బెంచీలు, బీరువాలు మరియు వాళ్ళకు కావాల్సిన ఇతర సామాగ్రిని అందజేయడం జరుగుతూ ఉన్నది. మరియు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము మరి ప్రజలకు అన్ని రకాలైనటువంటి వైద్య సౌకర్యాలు అందించడం కోసం యశోదా హాస్పిటల్ వాళ్ళతో ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహించి అందులో వారికి అన్ని రకాల మరి వైద్య సౌకర్యాలను కల్పించడం జరుగుతున్నది. అన్ని ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. కాబట్టి ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. మరి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరియు లయన్స్ క్లబ్ యొక్క సేవలను గుర్తించి ప్రజలందరూ కూడా మా సేవలను వినియోగించుకొని అందరూ కూడా లబ్ధి పొందాలని మరి త్వరలో ఇక్కడ ఒక మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించబోతున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎస్వీ న్యూస్ కి స్వాగతం.
చేనేత రంగం వస్తున్న మార్పులు నేటి సమాజంలోని టెక్నాలజీతో వృత్తి నేడు సాఫ్ట్వేర్ రంగంతో సమానంగా ఉపాధి కల్పన పొందేందుకు అవకాశాలు కల్పించుకున్నట్లు వీటిని మరింత భవిష్యత్తు తరాలకు విస్తరింపజేయాలని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ వెంకటేశ్వర్లు చేనేత సహకార సంఘ చైర్మన్ చేరుపల్లి బాలరాజులు అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘ భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. చేనేత సహకార సంఘం సంఘాల ఆధ్వర్యంలో పద్మశాలీల ఆరాధ్య దైవం కీర్తిశేషులు కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం జరిగిన కార్యక్రమానికి సభాధ్యక్షులుగా చేరుపల్లి బాలరాజు వహించగా జరిగిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. ప్రతి సభ్యుడు చేనేత సహకార సంఘాల అభివృద్ధికి సహకరించాలని తెలిపారు. ప్రభుత్వం వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వం రాయితీతో కూడిన రుణాలు అందించాలని, చేనేతల ఆర్థిక బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్స్ గుర్రం విజయలక్ష్మి, రాపులు భారతమ్మ, వడం శ్రీనివాసులు, చిలివేరు స్వామి, నందీశ్వర్, పగిడిమర్రి శ్రీనివాసులు, ముసిని అంజన్, కౌన్సిలర్లు పులిజాల భవానీ, జానీ, గాజుల సావిత్రి మురళి, చిలివేరు చంద్రమౌళి, సిరిపోతు శ్రీరాములు, మసన మణిదీప్, గాజుల జనార్దన్, వనం పుష్పలత, పగిడిమిరి సత్యమూర్తి, ఇడం చంద్రమౌళి, పున్నా భిక్షమయ్య, చేరిపల్లి జయలక్ష్మి, సంగిశెట్టి, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన దగ్గర జియో ట్యాగ్ లేకుంటే ఇంత ముందు గతంలో పోయినసారి చెప్పారు మనకు జియో ట్యాగ్ లేదు, జియో ట్యాగ్ కల్పించట్టు మన సూపర్వైజర్ ప్రకటించి అక్కడ అందరికీ కూడా ఎవరైతే ఆ ఉత్సాహులు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఎవరెవరు ముందుకు వస్తారో వాళ్ళకి తప్పకుండా కూడా మొక్కలకి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు కూడా స్పందించి సరే నా వద్ద కృషి మీకు తప్పకుండా ఎల్లవేళలా ఉంటుంది అన్నారు. దాన్ని కూడా మీరు వినియోగించుకొని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు అందరూ చెప్పిన విధంగా చేనేత వస్త్రాలను ఇక్కడే మన ఒక షాప్ అంటూ స్పెషల్ గా పెట్టి చేసినట్టయితే అందరూ కూడా ఎక్కడ పోజంపేట అంటే కోరుకుంటున్నారండి. అవే ఇక్కడ మనం ఉత్పత్తి చేసినట్టయితే ఇక్కడ కూడా ముందుకు తీసుకెళ్తారు. అందరూ కూడా చేనేత వస్త్రాలు మనం తప్పకుండా ధరించాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రతి సోమవారంలో మనం చేనేత వస్త్రాలనే ధరించాలని కూడా చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు కూడా అందరూ చేనేత వస్త్రాలే ధరించుకొని రావాలని కూడా చెప్పడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మన వస్త్రాలను మనమే మన వాళ్ళని మన కార్మికులను మనం గౌరవించకపోతే వేరే ఎవరు గౌరవిస్తారండి. కనుక అందరూ కూడా చేనేత జాతీయ దినోత్సవం ప్రకటించిన తర్వాత ఈ సంఘంలో ఇంతమంది ఈరోజు ఇంతమంది అటెండ్ కావడం చాలా సంతోషం. సంఖ్యాపరంగా చూసుకుంటే దేవరకొండలో చేనేతకు సంబంధించి వృద్ధి చేయకపోవచ్చు, కానీ కులానికి సంబంధించిన వాళ్ళు మనమే పెద్ద సంఖ్యలో ఉంటాం. కానీ ఈరోజు చూస్తే 80 మంది వచ్చారు, చాలా సంతోషం. గతంలో ఈ యొక్క చేనేత సహకార భవనంలో చేనేత దినోత్సవం జరుపుకోకపోవడం కూడా దురదృష్టకరం. ఎన్నోసార్లు కార్యక్రమాలు చేసుకున్నామంటే కూడా గతంలో ఉన్న నేను విమర్శిస్తలేను, కానీ ఈ కార్యక్రమాన్ని బయటోపేసం చేసుకున్నాం. ఈరోజు సంతోషం ఏంటంటే ఈ కొత్త కార్యక్రమానికి వచ్చినాక ఈరోజు ఈ కార్యక్రమం చేసుకున్నందుకు చాలా సంతోషం. ఇంతకుముందు సోదరి మరియు జయలక్ష్మి గారు కానీ వారి స్ఫూర్తి చేనేత ఉద్యమం అంటే స్వదేశీ, అంటే ఈ దేశాన్ని మనమే మనం పాలించుకోవాలి, మనమే చేసుకోవాలి గొప్ప నిరాశతో ఆ రోజు పూజ మహాత్ముడు. చర్లపల్లి చెరువులో కొనసాగుతున్న అభివృద్ధి సుందరీకరణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బండారి లక్ష్మారెడ్డి పరిశీలించారు. అనంతరం చెరువు పరిసరాల్లో జరుగుతున్న పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని అధికారులకు సూచించారు. చెరువును ప్రజలకు ఆహ్లాదకరమైన విహార కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, పచ్చదనం పెంపు, వాకింగ్ ట్రాక్, లైటింగ్, పరిశుభ్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా చెరువుల పరిరక్షణ, సుందరీకరణకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 ప్రైవేట్, 5 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు ఉన్నప్పటికీ రిజర్వేషన్లు అమలు కావడం లేదని నేతలు ఆరోపించారు. సామాజిక న్యాయం కోసం ప్రైవేట్ యూనివర్సిటీల్లో కూడా రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాలని, నిబంధనలు పాటించని యూనివర్సిటీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13న జనవిహార్లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టి ఉద్యమాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు.
యూనివర్సిటీలలో రిజర్వేషన్ కల్పిస్తారా లేదా మీ యూనివర్సిటీల అనుమతులు రద్దు చేసే విధంగా పోరాటం చేయమంటారని చెప్పి కూడా తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సమన్వయపరుస్తున్నటువంటి సేవల సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారికి, అదేవిధంగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సోమశేఖర్ గారికి, లంబాడి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ నాయక్ గారికి నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థి మరియు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 ప్రైవేట్ యూనివర్సిటీలు, 5 డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్టం 2018లో తీసుకురావడంతో ఈ 17 యూనివర్సిటీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో రావడం జరిగింది. మరి ఆ రాష్ట్ర ఏవైతే ఆ యూనివర్సిటీలలో కనీసం ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 రిజర్వేషన్స్ ప్రభుత్వ రంగాల్లో కాదు ప్రైవేట్ విద్యా సంస్థల్లో కూడా ఉండాలని చెప్పినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ రాజ్యాంగం మీద కూడా కనీసం గౌరవం లేకుండా ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కల్పించట్లేదు. విద్యా ఉపాధి రంగాలలో ఖచ్చితంగా రిజర్వేషన్లు కల్పించాలని, ఒకవేళ కల్పించని ఏ ప్రైవేట్ యూనివర్సిటీనైనా తక్షణమే వాటి యొక్క అనుమతులను రద్దు చేయాలనే ఉద్దేశంతో భవిష్యత్ కార్యాచరణ భాగంగా ఈరోజు ఏదైతే 13వ తారీఖున జలవిహార్లో నిర్వహించినటువంటి మేధావులతోని, విద్యార్థి సంఘాలతోని, ప్రజా సంఘాలతోని నిర్వహించినటువంటి సమావేశాన్ని విజయవంతం చేయాలని మొదటి సమావేశంగా ఉస్మానియా యూనివర్సిటీలో దీన్ని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా మా హక్కుల కోసం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి రిజర్వేషన్ని కాపాడుకోవడం కోసం విద్యార్థి సంఘాలుగా, ప్రజా సంఘాలుగా ముందుండి కొట్లాడతామని, ఖచ్చితంగా రాబోయే తరాలు ఏదైతే జంజీ ఉన్నదో వాళ్ళ కోసం ఈరోజు మేమందరం కూడా ముందుకు వచ్చి కొట్లాడుతూ ఉన్నాం. దీంట్లో ఆ రిజర్వేషన్ యొక్క ఈ మూమెంట్లో కాపాడుకునే దాంట్లో వాళ్ళు కూడా భాగస్వామ్యం కావాలని ఇలాంటి సమావేశాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహించి ప్రజలందరినీ కూడా చైతన్యం తీసుకొచ్చి ఇవాళ ఏదైతే దాదాపు ఇంకో 20 ప్రైవేట్ యూనివర్సిటీల కోసం దరఖాస్తు చేస్తున్నట్టుగా మాకు తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద నియంత్రణ తీసుకురాకపోతే ఇలా వాళ్ళ వీసీని ఎవరు నియమిస్తున్నారో తెలియదు, రిజిస్ట్రార్ ఎవరు నియమిస్తున్నారో తెలియదు, ఇవాళ ఎవరు దిస్తున్నారో తెలియదు, ఇవాళ వాళ్ళ సర్టిఫికెట్లు ఏ పట్టాలు ఇస్తున్నారో తెలియకుండా ఇలా వాటి మీద ఎలాంటి నియంత్రణ లేకుండా, ఫీజుల మీద నియంత్రణ లేకుండా లక్షలాది కోట్లాది రూపాయలు దండుకుంటున్నటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయం ఖచ్చితంగా నియంత్రించాలని, రిజర్వేషన్లు పాటించని యూనివర్సిటీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యాచరణతో ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ జేఏసీ డిమాండ్ చేసింది. శుక్రవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు తమ ప్రధాన డిమాండ్లను వెల్లడించారు. పోలీస్ నియామకాలలో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిలిమినరీ కట్ ఆఫ్ మార్కులను 60 నుంచి 50కు తగ్గించాలని, అలాగే టీఈటీ పరీక్షల్లో అర్హత మార్కులను 90 నుంచి 75కు తగ్గించాలని కోరారు. జాతీయ స్థాయిలో ఈడబ్ల్యూఎస్ కమిషన్ను ఏర్పాటు చేసి ఇతర రిజర్వేషన్ వర్గాలకు అమలు చేస్తున్న విధంగానే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రిజర్వేషన్ హఠావో ఆందోళనకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. స్టూడెంట్ జేఏసీ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు దేశం లోపల దాదాపు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ అమలు కానటువంటి కారణంగా ఈ 70 సంవత్సరాల పాటు అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. కేంద్ర ప్రభుత్వం 2019 నుంచి ఈడబ్ల్యూఎస్ 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తుంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం లోపల దాదాపు 4 సంవత్సరాలు డిలే చేసి, ఆలస్యం చేసి చాలా మందికి అన్యాయం చేశారు. 2021 నుంచి తెలంగాణలో అమలు అవుతున్నా కూడా ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్స్లలో కూడా ఈడబ్ల్యూఎస్ కన్సిడర్ చేయట్లేదు. ఎగ్జాంపుల్ చూసినట్టయితే గత సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా, ఈ సంవత్సరం కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూసినా కూడా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ స్టూడెంట్స్ కి జనరల్ స్టూడెంట్స్ తో ఈక్వల్ గా 60 మార్క్స్ అనేది కట్ ఆఫ్ గా పెట్టారు. ఓసీ స్టూడెంట్స్ తో సమానంగా ఒక రిజర్వేషన్ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ స్టూడెంట్ క్యాండిడేట్ ఒక జనరల్ కేటగిరీ స్టూడెంట్ తో ఎట్లా పోటీ పడతాడు? ఫస్టే వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్లనే ఎగిరిపోతున్నారు. రెండోది చూసినట్టయితే టెట్ ఎగ్జామ్స్, ఇక్కడ టెట్ కానీ కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సీటెట్ ఎగ్జామ్స్ కానీ ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి ఇద్దరికి కూడా 90 మార్క్స్ పెట్టారు. ఒక్క మార్క్ రావాలంటే, టెట్లో ఒక్క మార్క్ పెరగాలంటే దాదాపు 1-2 నెలలు చదవాల్సి ఉంటుంది. ఒకరికి 60 మార్కులు, ఒకరికి 75 మార్కులు, ఒకరికి 90 మార్కులు పెడితే క్వాలిఫై ఎగ్జామ్ లా ఈక్వల్ గా ఉండాలి. ఏదైనా కూడా సరే పెట్టినారు, కనీసం రిజర్వేషన్ అమలవుతుంది 2019 నుంచి. ఆ రిజర్వేషన్ పరంగా కనీసం ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి
కన్సిడర్ చేయాలి టెట్ ఎగ్జామ్లలో కూడా అని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కనీసం ప్రతి సంవత్సరం టెట్ నిర్వహించినప్పుడు ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం 10% మంది కూడా క్వాలిఫై అవుతలేరు టెట్ ఎగ్జామ్. దానికి ముఖ్య కారణం ఏంటంటే 90 మార్కులు. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే వాళ్ళ స్టూడెంట్లకు చాలా మంది ఓపెన్ కేటగిరీలో ఎకనామికల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్నాయి, డిఎస్సీలో అమలు చేస్తున్నారు. కాబట్టి అదే రిజర్వేషన్ టెట్ లో కూడా అమలు చేయాలి. దానికి సంబంధించినటువంటి మార్క్స్ ఏదైతే కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి కూడా 75 మార్కులకు తగ్గించాలని మేము కోరుతున్నాం. ఈ రోజు వ్యవస్థ లోపల ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, ఓబీసీ కమిషన్ ఉంది. కానీ ఒక ఎకనామికల్ వీకర్ సెక్షన్ వ్యక్తికి కనుక ఏదైనా అన్యాయం జరిగితే సంప్రదించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో ఎలాంటి కమిషన్ కూడా లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సహకరించాలి. మీరు అంటున్నారు కదా రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి, మా చేతిలో ఏం లేదు, కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. మీరు ఒక ప్రైవేట్ బిల్ పెట్టండి. రాష్ట్ర ప్రభుత్వాలు పార్లమెంట్ లో మీ సభ్యులు ఉన్నారు కదా, ఒక ఆయన 16 మంది మా వాళ్ళే అంటున్నారు, 17 మంది మా వాళ్ళే అంటున్నారు. ఒక్క పార్లమెంట్ సభ్యుడు అయినా ఒక ప్రైవేట్ బిల్ పెడుతున్నారా మీ పార్టీ తరఫునకి వెళ్ళని మేము అడుగుతున్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు చెప్తా ఉంది ఇన్ సర్వీసెస్ టీచర్స్ కూడా టెట్ క్వాలిఫై కావాలని చెప్తా ఉంది. దాంట్లో ఒక అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీఆర్టీ ఒక అదనంగా ఒక అవకాశం ఇవ్వడం ఇస్తుంది. కానీ అక్కడ కూడా కేటగిరీ చూస్తున్నారు. ఒకప్పుడు డిఎస్సీలో ఓపెన్ కేటగిరీలో ఎంతో కష్టపడి ఒక ఆయన జాబ్ కొట్టుకుంటే రిటైర్మెంట్ కి ఒక 3-4 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు, ప్రమోషన్ కి ఒక 3-4 సంవత్సరాల దగ్గరలో ఉన్నాడు. ఆయన టెట్ క్వాలిఫై కావాలంటే ఇప్పుడు చాలా కష్టం. సరే క్వాలిఫై అవుతారు, కనీసం అక్కడ ఉపాధ్యాయుడు అనేటోడు ఎప్పటికైనా ఉపాధ్యాయుడే. ఆయనకు కులము మతము అది ఆపాదించకూడదు. ఆ ఎవరైతే ఇన్సర్వీస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా. ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా చెరువులో హైడ్రా ఆధ్వర్యంలో కొనసాగుతున్న సుందరీకరణ అభివృద్ధి పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కాలనీ వాసుల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం చెరువు చుట్టూ చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే పనుల నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. చెరువును ప్రజలకు ఆహ్లాదకరమైన విహార ప్రదేశంగా తీర్చిదిద్దడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. అలాగే వాకింగ్ ట్రాక్, పచ్చదనం, విశ్రాంతి కోసం అవసరమైన సౌకర్యాలు అందుబాటులో వస్తాయన్నారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుంటూ అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇక కాప్రా చెరువును నియోజకవర్గానికి ఆదర్శవంతమైన పర్యావరణ వినోద కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నవీన్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. నాలాలు ఆక్రమించి నిర్మాణం చేస్తే ఊరుకునేది లేదని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. వార్డు సందర్శనలో భాగంగా శుక్రవారం 3వ డివిజన్లోని ప్రశాంత్ నగర్, వినాయక్ నగర్లలో స్థానిక కార్పొరేటర్ వడ్లూరి రవితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేపట్టి డివిజన్లోని కాలువలలో పూడిక తొలగింపు, రోడ్డుకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు, పిచ్చి చెట్లు, పొదల తొలగింపు పనులను చేపట్టారు. పనుల పర్యవేక్షణ అనంతరం ఆయన మాట్లాడుతూ కాలువల్లో పూడిక తొలగింపు పనులకు వాటిపై చేపట్టిన అక్రమ నిర్మాణాలు అడ్డుగా ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ సంపత్ కుమార్, ఏఈలు తేజస్విని, మనోజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ నాగభూషణం, జూనియర్ అసిస్టెంట్ చంద్రారెడ్డి, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ రామగుండంలో భాగంగా ఈరోజు సోదరుడు వడ్లూరు రవి 3వ డివిజన్కు సంబంధించి స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది. ఈ డివిజన్ అంతా కూడా కొత్తగా ఎక్కువగా కాలనీ కట్టడం వల్ల కాలనీ ఏరియా అంతా కూడా అక్కడ డ్రైనేజీ వ్యవస్థ అంతా కూడా పూర్తిగా అధ్వానం అయిపోయింది. అది కాకుండా డ్రైన్ మీద పూర్తిగా ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మా టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా సూచన చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మున్సిపల్ డ్రైన్ ఉన్నదో దానికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా తీసేయవలసిందిగా కోరినాం. అదే మాదిరిగా ఈ ప్రాంతంలో వెనుకబడినట్టుగా ఉన్నది ఇది పూర్తిగా. ఇక్కడ రోడ్ల వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తిగా లేకుండా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈరోజు స్పెషల్గా మా ఏఈలు, డిఈలు, మా మున్సిపల్ సిబ్బంది మొత్తం, అలాగే మున్సిపల్ మెషినరీ కూడా మొత్తం తీసుకొచ్చి ఇక్కడంతా కూడా ఏదైతే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ ఉన్నాయో మొన్నటి వర్షం వచ్చినా కూడా మనకు మున్సిపల్ ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ముందుకెళ్ళినాం. అదే మాదిరిగా ఇంకెక్కడెక్కడైతే చిన్న చిన్న పెండింగ్లు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసేందుకు ఈరోజు సోదరుడు రవి గారితో కలిసి ఈ డివిజన్ పూర్తి స్థాయిలో స్వచ్ఛ డివిజన్గా చేసేందుకు మొత్తం పూర్తిగా మా సిబ్బంది అందరితో ఇక్కడికి రావడం జరిగింది. 100% రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఎన్ని కోట్లైనా పర్వాలేదు, గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారితో మాట్లాడి దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతే ఉన్నదో ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి తీసుకొచ్చైనా కూడా ఈ రామగుండం మొత్తం. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన మారుపేర్ల బాధితులు ఈరోజు ఆర్జీవన్ జీఎం కార్యాలయం ఎదుట నిరసన దీక్షను ప్రారంభించారు.
మొదటి రోజు దీక్ష సందర్భంగా వివిధ కార్మిక ప్రజా సంఘాల నాయకులు హాజరై బాధితులకు తమ సంఘీభావం మరియు మద్దతు తెలిపారు. దీక్ష ప్రారంభానికి ముందు బాధితులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరంలో కూర్చొని తమ ఆందోళనను ప్రారంభించారు. సింగరేణి యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని దీక్షాకారులు డిమాండ్ చేశారు. ప్రతి ఒక్క కోల్బెల్ట్ ప్రాంతం నుంచి ఏదైతే మా తండ్రులు 30 సంవత్సరాలు వాళ్ళ ఒక గోస తీసుకొని వాళ్ళ యొక్క వారసులమైన మేము ఈరోజు మాకు ఉద్యోగం కావాలని చెప్పేసి మేము అడిగినప్పటి నుండి కూడా మమ్మల్ని విజిలెన్స్ విభాగంలోకి పంపించి మమ్మల్ని గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ముప్పు తిప్పలు పెడుతూ మా జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు ఈ యొక్క సింగరేణి యాజమాన్యం. ఇదే సింగరేణి యాజమాన్యానికి మాకు సంబంధించినటువంటి గుర్తింపు సంఘం అయినప్పటికీ వాళ్ళైనా కానీ, ప్రాతినిధ్య సంఘం వాళ్ళైనప్పటికీ కానీ, లేకపోతే ఇదే ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేస్తానని ఆ రోజు ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు భూపాలపల్లి సభలో వాళ్ళు కూడా హామీ ఇచ్చినప్పటికీ డిప్యూటీ సీఎం గారు మొన్నటికి మొన్న శ్రీరాంపూర్కి వచ్చినప్పుడు మార్పేర్ల సమస్యపై మేము కమిటీ వేస్తాము, ఖచ్చితంగా దీనికి మానవ కోణంలో వీళ్లకు ఉద్యోగాలు ఇస్తాం. ఎందుకనంటే ఈరోజు వాళ్ళ తండ్రులు 30 సంవత్సరాల కింద వాళ్ళు పని చేయకపోతే ఈరోజు ఈ సంస్థనే లేదు అని చెప్పేసి వాళ్ళకు అర్థమై వాళ్ళే ఆ భాషలో వాళ్ళు చెప్పినప్పటికీ కూడా మరి ఈరోజు శ్రీరాంపూర్కి ఈరోజు మన డిప్యూటీ సీఎం మన ఎవరైతే బట్టి విక్రమార్క గారు 2 నెలలు అయిపోతున్న సమయం కూడా అయిపోతుంది. మరి అయినా కూడా మా యొక్క మారుపేర్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం లేరు. ఇప్పటికీ ఇటు విషయం పట్ల ఇప్పటికీ 2 వ్యక్తులు చనిపోవడం జరిగింది. శ్రీధర్ అని చెప్పేసి మంత్రి నియోజకవర్గం ఏదైతే శ్రీధర్ బాబు గారు ఐటీ నియోజకవర్గంలోనే అక్కడ శ్రీధర్ అని చెప్పేసి బేకరీ నడుపుకునే వ్యక్తి అక్కడ చనిపోవడం జరిగింది. దాని తర్వాత మొన్నటికి మొన్న మణుగూరులో సక్రు వాళ్ళ నాన్న ఇదే విషయం పట్ల ఈ జీఎం ఆఫీస్ చుట్టూ తిరిగి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని చెప్పేసి వాళ్ళ యొక్క గోడును జీఎం గారికి కానీ లేకపోతే దానికి సంబంధించిన డైరెక్టర్లకు కానీ ఆ యొక్క ఏదైతే విజిలెన్స్ విభాగంలో ఉన్నటువంటి విజిలెన్స్ ఆఫీసర్లను కలుస్తున్నప్పటికీ ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పేసి వాళ్ళ ఒక చెప్పులు అరిగేదాకా కూడా వాళ్ళను నడిపించి వాళ్ళను మానసికంగా వాళ్ళను అనేక రకాలుగా అనారోగ్యాలకు గురి అయ్యే విధంగా చేసి ఈరోజు అక్కడ సక్రు వాళ్ళ నాన్న కూడా మణుగూరులో చనిపోవడం జరిగింది. ఇప్పటికి 2 ప్రాణాలు పోయినప్పటికీ అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వాళ్ళు మర్చిపోవడం జరుగుతుంది. ఇదే సింగరేణి యాజమాన్యాన్ని దృష్టిలో స్ట్రక్చర్ మీటింగ్ ద్వారా గుర్తింపు సంఘం వాళ్ళు పెట్టినప్పటికీ వాళ్ళు కూడా ప్రభుత్వంపై నెట్టడం సరికాదు. ఎందుకనంటే మా తండ్రులు పనిచేసింది మీ దగ్గర, మరి మీరే మాకు పరిష్కారం చూపాలా కానీ మీరు ఇంకొకరి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం సరికాదు. అందుకోసం అని చెప్పేసి ఈ రోజు ఏదైతే మనం 7వ తారీఖు రోజున మేము అనుకున్న దాని పట్ల నిరసన దీక్షకు మేము 10 రోజుల కింద మేము అందరి దగ్గర పర్మిషన్లు తీసుకొని చేస్తే కూడా నిన్నటికి నిన్న 6వ తారీఖు రోజున మేము టెంట్ వేయడానికి వస్తే కూడా సింగరేణి యాజమాన్యం మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇక్కడ చేయొద్దు అని చెప్పేసి మమ్మల్ని చాలా ముప్పు తిప్పలు పెట్టారు. మరి అయినప్పటికీ మేము ఖచ్చితంగా ఏది ఏమైనా కూడా మేము ఇదే జీఎం ఆఫీస్ దగ్గర మా తండ్రులు వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు. ఈరోజు అధికారులు మీరు వాళ్ళు ఉన్నారంటే గోదావరి ఖని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం మహిళలు ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు గౌడకు మహిళలతో పాటు ఇతర మహిళలు ముందుగా గోరింటాకును రోట్లో వేసి మెత్తగా రుబ్బి రేణుకా ఎల్లమ్మ తల్లి చేతులకు గోరింటాకు పెట్టారు. అనంతరం మహిళలు ఒకరి చేతులకు ఒకరు గోరింటాకును పెట్టుకుని పండిన తమ చేతులను చూసి మురిసిపోతూ ఆనందంగా గడిపారు. సాంప్రదాయ దుస్తులను ధరించి మహిళలు గోరింటాకు వేడుకలను సంతోషంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. గోరింటాకు వేడుకలను మహిళలంతా ఒకచోట చేరి జరుపుకోవడం మూలంగా మహిళల్లో బంధాలు బలపడతాయని, వారిలో మధ్య ఐక్యత పెరుగుతుందని అన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం మూలంగా కాలంలో మహిళల్లో వచ్చే అనేక దుష్ప్రభావాలు నివారిస్తుందని, అలాగే ఒంట్లో ఉన్న వేడిని కూడా గోరింటాకు తీసివేస్తుందని తెలిపారు.
మరి లేవని కనబడతలేవని అట్లా సరే అలాగొట్టి మాత్రమే మాత్రమే ఇప్పుడు ఈయన పెడతామా ఎవరైనా ఇతర వాయిస్ మళ్ళీ వీళ్ళకి గోదావరిఖనిలో మార్కెట్ కాలనీలో పొలుగు తీరిన శ్రీ రేణుకా ఎల్లమ్మ టెంపుల్లో ఈరోజు గోరింటాకు ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. దీనికి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోరింటాకు అనేది ఆషాఢ మాసంలో పెట్టుకోవడం చాలా విశిష్టత. ఎందుకంటే వర్షాకాలంలో వచ్చే చాలా రకాల ఇన్ఫెక్షన్స్ను తగ్గించడానికి గోరింటాకు చాలా సహాయపడుతుంది. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలు ఉత్తేజనంగా ఉంటారన్న ఒక చిన్న సాంప్రదాయం. దీన్ని ఇలా కనుమరుగు కాకుండా అందరికీ చాలా పిల్లలందరికీ నేర్పించి ఇలాగే కొనసాగాలని మేము ఇలా ఫంక్షన్ చేసుకోవడం జరిగింది. మేము దగ్గర 30 మంది మహిళలతో ఈ గోరింటాకులో పాల్గొన్నారు. వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అందరూ చాలా సంతోషంగా ఉండాలని మహిళల ముఖ్యంగా గోరింటాకు అనేది గౌరీ మాత స్వరూపంగా భావించి అందరం పెట్టుకుంటాము. అలా పెట్టుకోవడం వల్ల ఆడవాళ్ళకు ఏదైనా చిన్న చిన్న గోదావరిఖని ఎల్బీ నగర్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు. గోదావరిఖని ఎల్బీ నగర్ వద్ద నర్సింగ్ కళాశాల గోడను ఆనుకునే ఇదివరకు చిరు వ్యాపారులు షెడ్లను వేసుకుని ఉండగా రోడ్డు వెడల్పులో వారి షాపులను కోల్పోవడంతో వారికి నర్సింగ్ కళాశాల గోడను ఆనుకునే సింగరేణి గోడను కూల్చి ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేసుకోవడానికి ఎమ్మెల్యే మేయర్ కమిషనర్ అనుమతి ఇచ్చారు. కాగా 6 షాపులకు అక్రమంగా మరో 6 కలిపి 12 షాపులు నిర్మాణం చేశారంటూ శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు పోలీసుల ప్రొటెక్షన్ లో అక్రమంగా నిర్మాణం చేసిన 6 షాపులను కూల్చారు. మొన్న తిలక్ నగర్ లో అక్రమణ కట్టడాలు అంటూ సింగరేణి ఎస్టేట్ అధికారులు కూల్చివేతకు పాల్పడగా ఈ రోజు ఎల్బీ నగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చడంతో అసలు రామగుండంలో ఏం జరుగుతుందన్న అయోమయంలో ప్రజలు వ్యాపారులు ఉన్నారు. ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి కూలగొట్టడం జరిగింది. ముందుగా ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, ఎమ్మెల్యేకు, మేయర్ గారికి ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఈ డివిజన్ నా పరిధిలోకి రాదు, అటు డివిజన్ నాది, ఇది 11వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. కానీ దుకాన్లు కోల్పోయిన వాళ్ళందరూ 41వ డివిజన్కు సంబంధించినటువంటి ఓటర్లు. వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగకుండా కోల్పోయిన వాళ్ళందరికీ రూములు వచ్చే విధంగా ఈ డివిజన్ కార్పొరేటర్ తోటి సమన్వయం చేసుకొని ఈ కాంప్లెక్స్ను నిర్మాణం చేసుకోవడానికి వాళ్ళకు సహకరిస్తే వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు డబ్బులు వేసుకొని ఈ కాంప్లెక్స్ను నిర్మాణం చేయడం జరిగింది. ఈ దశలో కనీసం ఇక్కడ ఎన్ని దుకాన్లు ఉన్నాయి, ఎవరెవరికి దుకాన్లు ఉన్నాయి, ఎవరికి ఏ సైజులా దుకాన్లను అప్పచెప్పడం జరిగింది, పక్కకున్న వినాయక మండపానికి ఎంత జాగిచ్చారు అనే ప్రైమరీ ఎంక్వైరీ లేకుండా రాజకీయ కోణంలో, రాజకీయ కక్షతోటి ఈరోజు ఈ కాంప్లెక్స్ను జేసీబీలతోటి ధ్వంసం చేయడం జరిగింది. నేను సూటిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ను ఒక్కటే విషయం అడుగుతున్నా. మీకు పేద ప్రజల
ఇండ్లు కూలగొట్టడం సంబరమా, లేకపోతే పేదలకు మంచి చేస్తా అని మీరు ఎమ్మెల్యేగా గెలిచిర్రా చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీకు నిజంగా రామగుండం పేద ప్రజల పట్ల సోయి గనుక ఉంటే ఇప్పటికైనా రాజేష్ థియేటర్ కాడ కట్టే కాంప్లెక్స్లకు, తిలక్ నగర్ సెంటర్లో కట్టే కాంప్లెక్స్లకు, బస్టాండ్ కాలనీలో కట్టే కాంప్లెక్స్లకు ఇప్పటికైనా సింగరేణి ద్వారా ప్రొసీడింగ్ కాపీలు ఇప్పియండి. గోదావరి కనిలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులను ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల సమితి రాష్ట్ర అధ్యక్షులు తోడేటి శంకర్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారులకు ఎన్నికల సమయంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇచ్చిన హామీలను ఇకపై జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి వారికి న్యాయం చేయాలని స్పష్టం చేశారు. గురువారం గోదావరి ఖనిలో తెలంగాణ ఉద్యమకారుల సమితి కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల సమితి గోదావరి ఖని ఆఫీసులో రాష్ట్ర మహిళా కమిటీ, జిల్లా మహిళా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షురాలుగా అనుమూల కళావతి, రాష్ట్ర కార్యదర్శిగా తోడేటి స్వరూప, రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కోడిపుంచుల జ్యోతి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా గంగారపు శాంతలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది. మేకల సరోజన జిల్లా ఉపాధ్యక్షురాలుగా పున్నం మంజుల, జిల్లా కార్యదర్శిగా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ తమ హక్కులు, సంక్షేమ పథకాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొనడం విచారకరమని అన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేయడం నైతిక బాధ్యతని పేర్కొన్నారు. రామగుండంలో ఉన్నటువంటి ఉద్యమకారులము ఆ రోజు తెలంగాణ కొరకు అలుపెరగని పోరాటం చేయడం జరిగింది. ఎందుకంటే ఇలా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనకు తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అనే ఒక ఆలోచన కొద్దీ చిన్న పెద్ద తేడా లేకుండా అందరం కష్టపడి తెలంగాణ కొరకు కొట్లాడడం జరిగింది. కాబట్టి ఇవాళ గత ప్రభుత్వం కూడా మరి ఉద్యమకారులను మరి ఎందుకో కానీ పూర్తి స్థాయిలో మర్చిపోయింది. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు నేను గుర్తింపు కార్డు ఇస్తా, 250 గదాల జాగిస్తా, తర్వాత నేను 20 లక్షల ఆయా హెల్త్ కార్డు ఇస్తా, 20 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తా, నేను బస్ పాస్ ఇస్తా, రైల్వే పాస్ ఇస్తా అని ఎన్నికల ముందు 6 గ్యారంటీలల్లా మన 4వ పేరు మరి ఇవన్నీ చెప్పడం జరిగింది. మరి కాబట్టి మేము తెలంగాణ ఉద్యమకారుల సమితి పక్షాన మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తప్పకుండా మీరు ఎన్నికల ముందు ఏదైతే మీరు మాకు హామీ ఇచ్చిండ్రో హామీలు నెరవేర్చాలనేదే ఈ యొక్క సందర్భంగా మా తెలంగాణ ఉద్యమకారుల సమితి మా యొక్క లక్ష్యం. కాబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటికి 2.5 సంవత్సరాలు దాటి 3 సంవత్సరాలకు కావస్తున్నది. మీరు కమిటీ వేసిండ్రు. గతంలో కూడా మీరు కమిటీ తెలంగాణ సోనియా గాంధీ 2009 డిసెంబర్లో 9వ తారీఖు ప్రకటించినాక మీరు ఆంధ్ర వాళ్ళు ఎప్పుడైతే రాజీనామా ప్రక్రియ ప్రారంభించిండ్రో మరి ఒక 2-3 నెలల తర్వాత మీరు ఏం చేసిండ్రంటే శ్రీకృష్ణ కమిటీ అని చేసిండ్రు. శ్రీకృష్ణ కమిటీ ఏం చేసిండ్రు? 5 ఏళ్ళు కాలక్షేపణ చేసిండ్రు. అంటే వాళ్ళు మేము ఆంధ్ర వాళ్ళని అడుగుతాం, ఇక్కడ మేము తెలంగాణ వాడు అడుగుతాము, వీళ్ళందరి పరిణామం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నాలాలు ఆక్రమించి నిర్మాణం చేస్తే ఊరుకునేది లేదని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నగర మేయర్ మహంకాళి స్వామి హెచ్చరిక. సింగరేణి మారుపేర్లు విజిలెన్స్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ఆర్జీ1 జీఎం కార్యాలయం ఎదుట నిరసన దీక్ష ప్రారంభం. గోదావరి కని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం మహిళలు ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలను ఘనంగా. గోదావరి కని ఎల్బీ నగర్ లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేత. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.